హలో ఫ్యామ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్మెంట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనం ఇంతకుముందు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ చెక్ లిస్ట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్ మీకు ఒక చిన్న నోట్. మనం ఇంతకుముందు కూడా చాలా పాడ్కాస్ట్లు చేసాము, కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో అందరు ఓపెన్ మైండ్తో చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇంతకుముందు డిఫరెంట్ స్ట్రెంగ్స్ పాడ్కాస్ట్ కూడా డిస్కస్ చేస్తున్నాము. అవి విన్నాక ఇది వినండి, మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. లేకపోతే అట్లీస్ట్ ఈ ముందు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ పాడ్కాస్ట్ అయినా వినండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు ఈ చెక్ లిస్ట్ ఎందుకు చేయాలని ఒక ఐడియా వస్తుంది. డైరెక్ట్గా ఇది వింటే మీకు అర్థం కాకపోవచ్చు. సో ఐ సజెస్ట్ లిజన్ బిఫోర్ పాడ్కాస్ట్ బిఫోర్ యూ కంటిన్యూ దిస్ వీడియో. సో ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్తే ఫైనాన్షియల్ చెక్ లిస్ట్. ఫైనాన్షియల్ చెక్ లిస్ట్ అంటే నథింగ్ బట్ మన ప్రజెంట్ మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ని వ్యాలిడేట్ చేసుకోవడం. సో ఆ వ్యాలిడేషన్కి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం కవర్ చేయడానికి ఈ వీడియోలో ట్రై చేద్దాము. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, మీరు యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ చేసి మీ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్మా ప్యాసివ్ ఇన్కమ్మా అంటే నథింగ్ బట్ చాలామంది ఆ రోజు వర్క్ చేస్తేనే వాళ్ళకి మనీ వస్తుంది. సో మీరు ఆ పర్సన్ అయితే మీరు బుక్ పెన్ను పెట్టుకొని మీ చెక్ లిస్ట్ రాసుకోండి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ స్కోర్ ఏంటో కమెంట్ చేయండి. సో ఫస్ట్ కవర్ చేసే పాయింట్ వచ్చి మీ ఫైనాన్షియల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మీరు యాక్టివ్ ఇన్కమ్ జనరేటరా, ప్యాసివ్ ఇన్కమ్ జనరేటరా? సో యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీరు జాబ్ చేయడము, బిజినెస్ చేయడం. సో మీరు ఆ రోజుకి వర్క్ చేస్తేనే మీకు మనీ వస్తుంది అనుకోండి. సపోజ్ మీకు యాక్సిడెంట్స్ అవన్నీ అయ్యాయి, చిన్న ఇంజ్యూరీనే అయ్యింది, ఓకే, సమ్ హెడ్ఏకే వచ్చింది, మీకు ఒక మైగ్రేన్ వచ్చింది, మీరు యాక్టివ్గా వర్క్ చేసే స్టేజ్లో లేరు, అప్పుడు మీ ఇన్కమ్ జనరేట్ అవుతుందా? ఒకవేళ అవ్వకపోతుంటే మీరు రిస్క్లో ఉన్నట్టే అనమాట. మన బాడీని మన బాడీని ఒక మెషిన్ కింద కన్సిడర్ చేస్తే, ఒక మెషిన్కి మెయింటెనెన్స్ ఎలాగో మన బాడీకి కూడా మెయింటెనెన్స్ ఎలాగ, లైక్ మనం కూడా రెస్ట్ తీసుకోవాల్సిన టైం కూడా ఉంటుంది లైఫ్లో. సో మనం కంటిన్యూస్గా యాక్టివ్గా ఎవ్రీడే వర్క్ చేసే అంత కెపాసిటీ అందరికి ఉండదు కాబట్టి, ఓకే, మేబీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నార్మల్ మన డే టు డేలో వర్క్ చేసే వాటి గురించి కాదు. ఒక కాన్స్టెంట్గా ఒక జాబ్ని వితౌట్, ఇప్పుడు మనం జనరల్ ఒక ఎంప్లాయీనే తీసుకుంటే ఆబ్వియస్గా ఇయర్లో వాళ్ళకి పర్సనల్ లీవ్స్, సిక్ లీవ్స్ ఇలాగ మనకి 20 to 21 డేస్ అఫీషియల్గానే అనౌన్స్ ఎందుకు చేశారు? ఎందుకంటే ఒక మనిషి యాక్టివ్గా నాన్ స్టాప్గా వర్క్ చేయలేరని అందరికీ తెలుసు. సో మనము ఎంప్లాయీగా ఉన్నాం కాబట్టి మనం సిక్ లీవ్స్, పర్సనల్ లీవ్స్ ఇవి తీసుకుంటున్నాము, మనకి శాలరీస్ వస్తున్నాయి యాజ్ పర్ కంపెనీస్ పాలసీస్. బట్ ఒక బిజినెస్ మ్యానో లేకపోతే ఒక నార్మల్ వేజెస్ పైన వర్క్ చేసే పర్సన్ని తీసుకోండి, వాళ్ళకి యాక్టివ్ ఇన్కమ్ లేనప్పుడు వాళ్ళ సర్వైవల్ ఎలాగా? ఇప్పుడు అన్ని కంపెనీస్లో లీవ్ పాలసీస్ ఉన్నట్టు, ఇప్పుడు ఒక బిజినెస్ పర్సన్కి ఆర్ ఒక షాప్ రన్ చేసే పర్సన్కి వీళ్ళందరికీ ఉండకపోవచ్చు కదా. సో అప్పుడు వాళ్ళు సర్వైవల్ అవ్వాలి కదా. వాళ్ళకి శాలరీ లేనంత మాత్రాన వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? బికాజ్ అందరు ఎంప్లాయీసే ఉండరు కదా. సో డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ కవర్ చేయడానికి మనం ఈ చెక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మీరు కానీ కంప్లీట్ యాక్టివ్ ఇన్కమ్ జనరేటర్ అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆబ్వియస్గా మీకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మీద. ఇన్ కేస్ మీ ఫ్యామిలీ కానీ మీ పైన డిపెండ్ అయ్యే పని అయితే అది ఇంకా పెద్ద రిస్క్. సపోజ్ ఇమాజిన్ చేయండి, ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఓన్లీ వన్ ఇన్కమ్ జనరేటర్ ఉన్నారు, ఆయన కానీ సిక్ అయితే ఆర్ ఆయనకు ఒక చిన్న యాక్సిడెంట్ ఏదైనా అయితే వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ ఎవరిపైన డిపెండ్ అవ్వాలి?
బికాజ్ ఇప్పుడు మనీ లేకపోతే వాళ్ళు సర్వైవల్ అవ్వరు. సపోజ్ ఆయన రికవర్ అవ్వడానికి కొన్ని డేస్ పట్టిద్ది అనుకుందాం. ఆ రికవర్ అయ్యే ప్రాసెస్లో కావాల్సిన మనీ అంతా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఇన్ కేస్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఉన్నా కానీ ఆ పర్సన్కి ఒకటే కవర్ చేస్తారు. వాట్ అబౌట్ డిపెండెంట్స్? సో ఇంత డిపెండెంట్గా మనం మన ఇన్కమ్ పైన, యాక్టివ్ ఇన్కమ్ పైన డిపెండ్ అయిపోతున్నామంటే మన ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లో ఉందని అర్థం. ఓకే, సపోజ్ మీకు మీ ఫాదర్ సంపాదించింది ఆర్ మీ తాతల ఆస్తి ఇవన్నీ ఏదైనా ఉండి మీకు ఒక రెంట్స్ అవన్నీ వస్తున్నాయనుకోండి, అది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఆర్ మీ దగ్గర మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు గోల్డ్ ఇలాంటివి కొని మీరు ఆల్రెడీ కూడబెట్టుంటే మీకు అవి ప్యాసివ్ ఇన్కమ్ కింద, ఐ మీన్ మీ ఎమర్జెన్సీస్లో యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఒక గోల్డ్ లోన్ తీసుకున్నారు. సో మీ గోల్డ్ని మీరు బ్యాంక్లో పెట్టాలి, పైగా దానికి వడ్డీ కట్టాలి. సో మీ వస్తువు పెడుతున్నారు, మీరు దానికి వడ్డీ కడుతున్నారు. సో అది డబుల్ బర్డెన్ అవుతుంది. సో మీ ఫండ్స్, సో ఎమర్జెన్సీ ఫండ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే మన వస్తువులు, అది ఇల్లులైనా కానీ ఇప్పుడు బంగారమైనా కానీ ఇవన్నీ తాకట్టు పెట్టి మనం జనరేట్ చేసే లోన్ ఆర్ మనం తెచ్చుకునే లోన్ మనకి ఇంకా ఎక్కువ బర్డెన్ అవుతుంది అనమాట. అందుకని మినిమం 6 months ఆఫ్ మీ శాలరీ, ఓకే, మీ అకౌంట్లో కానీ మీరు ఎఫ్డి కానీ మెయింటైన్ చేస్తున్నట్టయితే, ఎఫ్డి అని ఎందుకు చెప్తున్నానంటే మీరు 6 months పెట్టుకొని నార్మల్గా పెట్టుకొని ఉండే బదులు మీ సేవింగ్స్ అకౌంట్లో మీరు ఎఫ్డి పెట్టుకొని ఉంటే మనకి ఎఫ్డిలో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఆర్ స్వీప్ ఇన్ ఫెసిలిటీస్ ఉంటాయి. అవసరమైనప్పుడు ఆర్ విత్డ్రా చేసేసి కూడా మీరు వాడుకోవచ్చు. వాటన్నిటికి మీరు వడ్డీలు కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇట్లాగా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓవర్ డ్రాఫ్ట్కి ఎప్పుడు వెళ్ళాలంటే, సపోజ్ మీరు తక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు అండ్ విత్ ఇన్ 1 month టైంలో మీరు రీపే చేసేసేటట్టుంటే మీరు మీ ఎఫ్డీని విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఎఫ్డీ ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తూనే ఉంటుంది అండ్ మీరు ఈ తీసుకున్న ఓవర్ డ్రాఫ్ట్ని మళ్ళీ రీపే చేసేయచ్చు. అలాగా మీరు మీ ఎమర్జెన్సీ ఫండ్ని కూడా మళ్ళీ ఇన్కమ్ జనరేట్ చేయడానికి వాడవచ్చు అనమాట. సో బట్ మేక్ ష్యూర్ మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి కానీ ఆర్ మీరు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసి కానీ ఆర్ ఒక ప్రాపర్టీ కొని ఇది ఎమర్జెన్సీ ఫండ్ అని అయితే అనుకోవద్దు. అది ఎమర్జెన్సీ ఫండ్ కాదు. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీకు ఎప్పుడు కావాలంటే ఈ మినిట్ కావాలన్నా కూడా మీరు యాక్సెస్ చేసుకునేటట్టు ఉండాలి. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ మీరు ఎఫ్డీలో, మీ పర్సనల్ ఎఫ్డీలో పెట్టుకొని ఉండేదే నేను సజెస్ట్ చేస్తాను. మీరు అలా కాకుండా ప్రాపర్టీస్ పైన, థింగ్స్ పైన ఇన్వెస్ట్ చేసేసి నాకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆ థింగ్స్ అమ్మేసి వాటిని లిక్విడేట్ చేసుకుంటానని అనుకోవద్దు. ఎందుకంటే అది ఇంపాసిబుల్. ఓకే, ఎందుకంటే మనం 1 button క్లిక్లో మనకి మనీ వచ్చే యాక్సెస్లో పెట్టుకోకుండా మనం ఇంకొకరి పైన డిపెండ్ అయితే ఆ పర్సన్, సపోజ్ మీకు ఒక చిన్న యాక్సిడెంట్ అయిందనుకుందాం, మీ పార్ట్నరో మీ ఫ్రెండో వాళ్ళెవరో అవన్నీ అమ్మో లేకపోతే లోనో పెట్టి తీసుకున్నారు, అందరూ అలా మీకు హెల్ప్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? సపోజ్ వాళ్ళు చేయలేదు, వాళ్ళ మైండ్ సెట్కి చేయలేదు అనుకోండి, అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? సో అలాగా మన ఎమర్జెన్సీ ఫండ్ కూడా పక్కన వాళ్ళ పైన డిపెండ్ అయిపోయి వాళ్ళ డెసిషన్స్ పైన డిపెండ్ అయిపోకుండా 1 click యాక్సెస్లో ఒక సేవింగ్స్ అకౌంట్లోనే ఎఫ్డీలోనే ఎఫ్డీలోన మీ ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకొని యాక్సెస్ చేసేటట్టు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్సే కాబట్టి మీకు 1 buttonలో మీ ఎఫ్డీ మనీ వచ్చేస్తుంది 1 clickలో. ఓకే, మీరు ఒక 1 click చేశారంటే అది లిక్విడేట్ చేసేసుకోవచ్చు. అప్పుడు మీరు మీ అవసరాలకి వాటికి వాడుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, మీ ఎమర్జెన్సీ ఫండ్లో ఎఫ్డీ ఉంది, మీ 6 months శాలరీ అయితే శాలరీ, లేకపోతే మీ 6 months ఇన్కమ్. ఓకే, నేను 6 months శాలరీ అని చెప్పను, ఎందుకంటే బిజినెస్ పీపుల్, మిగతా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఎక్స్పెన్సెస్, ఒక 6 months ఎక్స్పెన్సెస్ రెడీగా ఉండాలి అన్నమాట మన అకౌంట్లో. అది ఐడియా. సో అది ఒకటి ఉంటే చాలా మీరు సర్వైవ్ అయిపోవచ్చా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే మీకు అర్జెంట్ ఎమర్జెన్సీ ఫండ్స్ ఉన్నాయంటే మీరు లిటిల్ సేఫ్ అని అర్థం. దాన్ని బట్టి మీకు
కంప్లీట్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వచ్చిందని కాదు. సో ఇంకా మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్స్లో కవర్ చేయాల్సిన ఇంకొక పాయింట్, మీ అసలు అసెట్స్ ఏమున్నాయి. ఈ రోజుల్లో చాలామంది అసెట్స్ని లయబిలిటీస్ అనుకుంటున్నారు, లయబిలిటీస్ని అసెట్స్ అనుకుంటున్నారు. అసెట్స్ అంటే మీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దాన్ని ఇప్పుడు సపోజ్ నేను ఒక హోమ్ లోన్ తీసుకొని ఒక హోమ్ తీసుకున్నాను అంటే అది నాకు అసెట్ అవ్వదు, లయబిలిటీ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకరికి ఈఎంఐ పే చేస్తూ ఉండాలన్నమాట. సో అది నేను ఆస్తి అనుకున్నానంటే అది నా పొరపాటు అవుతుంది. అలా కాదు, నేను నా కంప్లీట్ క్యాష్ పెట్టి నేను కొని ఉండుంటే అది నా అసెట్. ఇప్పుడు నేను ఒక ఇల్లు కంప్లీట్ అమౌంట్ పెట్టి కొనున్నాను, నాకు ఎమర్జెన్సీలో ఒక 2 lakhs 3 lakhs తక్కువకి కొంచెం తక్కువకైనా అమ్మేసి నేను దాన్ని లిక్విడేట్ చేసుకోవచ్చు. నేను ఎవరికి ఇంకా ఈఎంఐస్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ రెండోది దానిపై నేను రూపాయి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వస్తే నాకు రెంట్స్ వస్తాయి కానీ నేను ఎవరికి ఏం కట్టాల్సిన అవసరం లేదనుకోండి, దాన్నే అసెట్ అంటారు. ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక ఈఎంఐ కట్టే హౌస్ని అసెట్ అనుకుంటున్నారు. అది అసెట్ అసలు కానే కాదు. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే అందరూ డైరెక్ట్ నాకు తెలిసి ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి ఫస్ట్ ఇల్లులు కొనేంత డబ్బులే ఉండవు కాబట్టి బెటర్ ఇన్వెస్ట్ ఆన్ గోల్డ్. ఓకే, ఈ స్టాక్ మార్కెట్స్, ఈ ట్రేడింగ్ ఇవన్నీ కూడా చాలా రిస్కీ కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా మనము అదర్ పర్సన్ పైన డిపెండ్ అవుతున్నాం. సో ఫస్ట్ దానికి వెళ్ళిపోవద్దు. మీరు ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, ఈ మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటికన్నా ముందు జస్ట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి చూస్తే వాళ్ళ పిల్లలకు ఫస్ట్ మీరు పెళ్లి చేయాలనుకుంటే మీ బంగళాలు, మీ ప్రాపర్టీస్ పెడితే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు. ఫస్ట్ అసలు పెట్టాల్సింది ఏంటంటే బంగారం అన్నమాట. సో బంగారం అన్నది మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది కాబట్టి, ఎస్పెషల్లీ మనకి లిమిట్స్ ఉన్నాయి కాబట్టి మేల్కి అయితే 100 grams, ఫీమేల్కి అయితే 200 grams ఇలాగా మీ ఇంట్లో వాళ్ళ అందరిపైన కొంత బంగారం అన్నది ఇన్వెస్ట్ చేయండి. లైక్ ఇప్పుడు సపోజ్ మీ దగ్గర అసెట్స్ ఏం క్రియేట్ చేసుకోవాలని మీకు ఒక డౌట్ ఉందనుకోండి, మీ ఇంట్లో అసలు బంగారం ఉందా? ఎందుకంటే అది ఎమర్జెన్సీ ఇప్పుడు మీకు అవసరమైనప్పుడు పనికి వస్తుంది. అండ్ రెండోది వచ్చి అది ఎవరు బంగారం పెడతాము, బంగారం ఉండడం ఎవరికి ప్రాబ్లం అవ్వదు కదా. ఓకే, సో ఇప్పుడు మీ చిల్డ్రన్కే మీరు ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, ప్రాపర్టీస్ అవన్నీ ఇవ్వడానికి ఆలోచిస్తారు కానీ అట్లీస్ట్ బంగారం కొంచెం రేట్లు తక్కువే కాబట్టి కంపేర్ చేసే ప్రాపర్టీస్ వాటన్నిటిపైన బంగారం ఇవ్వడానికి చాలామంది ఏం ఆలోచిస్తారు. లైక్ రేపు మీ డాటర్స్ మ్యారేజ్ అయినా, రేపు మీ సన్స్ మ్యారేజ్ అయినా, సో ఎక్కువ బంగారం పైన, వెండి పైన, వీటిపైన ఇన్వెస్ట్ చేయండి. ఆయన కొనుక్కొని పెట్టుకొని ఉండండి. సో మీ లిమిట్ వరకు, ఒక ఫ్యామిలీకి ఒక లిమిట్ ఉంటుంది కదా, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ. అవి మీ దగ్గర ఉన్నాయా? సో ఫస్ట్ మనకి ఎమర్జెన్సీ ఫండ్, నెక్స్ట్ మనం ఈ గోల్డ్, సిల్వర్ డిపాజిట్స్ ఇన్ ద సెన్స్ మనం కొని ఆ వస్తువులు పెట్టుకోవాలి. మళ్ళీ అవన్నీ లాకర్లో పెట్టి దానికి మళ్ళీ లాకర్కి పే చేస్తారు కదా, మీరే మీ ఇంట్లో సేఫ్గా పెట్టుకొని ఉండండి. అవి మీకు అవసరమైనప్పుడు మీరు పోయి హోమ్ లోన్లు తెచ్చుకునేటట్టు ఉండాలన్నమాట. ఈ స్టేజ్లో కానీ మీరుంటే మీరు 25% ఫైనాన్షియల్లీ స్ట్రెంగ్త్ అని అర్థం. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ వాటన్నిటికీ మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవ్వదు. ఇది మినిమం ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ప్రతి ఫ్యామిలీకి ఉండాల్సింది. అది మిడిల్ క్లాస్ అయినా, లోవర్ మిడిల్ క్లాస్ అయినా, పూర్ అయినా, ఎవరైనా కానీ ఇంతవరకు అచీవ్ అయ్యారని మీరు 25% ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని అచీవ్ అయినట్టు. సో నెక్స్ట్, ఇప్పుడు దాకా మనం యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ పీపుల్ చేసే వాళ్ళకి ఉండాల్సిన మినిమం సేవింగ్స్ గురించి మాట్లాడాము. సో నెక్స్ట్ చెక్ లిస్ట్లో మీకు అసలు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందా అంటే, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీరు పనే చేయకుండా మీకు ఒక ఇన్కమ్ జనరేట్ అవ్వడం. అది చెప్పాను కదా, ఇల్లు అద్దెలు అలాంటివి అనమాట. అట్లాంటివి అట్లీస్ట్ ఒక 1 lakh అయినా వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు 1 lakh రావాలంటే కనీసం 4-5 బిల్డింగ్స్ ఉండాలన్నమాట. సో మీరు ఎక్కువ కోట్లు పెట్టేసి లక్షలు సంపాదించే బదులు మీడియంగా తీసుకోండి. మీడియంగా ఫ్లాట్స్, విల్లాస్ ఒక 30 lakhs 40 lakhs అట్లా పెట్టి ఒక 3-4 ప్రాపర్టీస్ ఉండి
చేస్తే ఇది నేను లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను సజెస్ట్ చేయను. కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి ఈ చెక్ లిస్ట్ అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే లోవర్ మిడిల్ క్లాస్, ఆ మిడిల్ క్లాస్ వాళ్ళ సర్వైవలే కష్టంగా ఉంటుంది కాబట్టి నాకు తెలిసి వాళ్ళు ఈ స్టేజ్కి రీచ్ అవ్వడం అయితే చాలా వరకు డౌటే. ఒకవేళ కానీ మీరు అదృష్టం కొద్దీ రీచ్ అయితే అప్పర్ మిడిల్ క్లాస్ లేయర్, అప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఇదనమాట. మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుందా, అది మినిమం ఒక 1 lakh ఉందా. సో మీకు మినిమం ఒక 1 lakh 2 lakhs అది మీ బడ్జెట్ని బట్టి మళ్ళీ మీరు లెక్కేసుకోవాలి. ఇప్పుడు ఒక ఖర్చు పెట్టే వ్యక్తి మంత్లీనే 2 lakhs ఖర్చు పెడుతున్నారు అనుకోండి, వాళ్ళకి 1 lakh వస్తే యూజ్ ఉండదు కదా. అంటే మళ్ళీ 50% డిపెండెన్సీ ఉంటుంది. అలా కాకుండా మీరు జనరేట్ చేసే ప్యాసివ్ ఇన్కమ్ మీ ఖర్చుల కన్నా మినిమం 3 times ఉండాలి. సపోజ్ నా యావరేజ్ నేను 1 month ఖర్చు చేసేది 1 lakh అనుకోండి, నా ప్యాసివ్ ఇన్కమ్ మినిమం నాకు 3 lakhs జనరేట్ చేయాలి. అప్పుడే నేను ఫైనాన్షియల్ స్ట్రెంత్లో సేఫ్గా ఉన్నట్టు. అదర్వైజ్ ఏమవుతుందంటే అది 1 time ఉన్నా కానీ ఏమవుతుందంటే, ఒకవేళ నాకు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ నాకు ఈ మంత్ బాగానే ఉంటుంది, ఎందుకంటే నాకు నా 1 month ఎక్స్పెన్సెస్ నా ప్యాసివ్ ఇన్కమ్ నుంచి వస్తాయి. అలాగే నేను ఎవ్రీ మంత్ నేను నా ప్యాసివ్ ఇన్కమ్ గురించి వెయిట్ చేస్తూ ఉండాలి. ఆ చైన్ కానీ బ్రేక్ అయిందంటే, సపోజ్ నాకు రెంట్స్ ఇవ్వాల్సిన వాళ్ళు 1 month ఇవ్వలేదు, ఇంక నేను కట్టాల్సిన ఈఎంఐస్ వాళ్ళందరూ నాకు రెంట్స్ ఇచ్చే వాళ్ళు ఇవ్వలేదు అంటే ఆగుతారా? ఆగరు కదా. సో అందుకని మనం ఏం ఆలోచించాలంటే, నా ప్యాసివ్ ఇన్కమ్ మినిమం 3 times ఉండాలి. అప్పుడేమవుతుందంటే, ఈ మంత్ నాకు సపోజ్ 3 lakhs రెంట్ వచ్చింది అనుకోండి, నా 1 lakh ఎక్స్పెన్సెస్ పోయినా నాకు నెక్స్ట్ 2 monthsకి నేను సేఫ్ సైడ్లోనే ఉన్నాను. సో నా దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, నా దగ్గర గోల్డ్ సిల్వర్ ఉంది, అండ్ నా దగ్గర నెక్స్ట్ 2 months నా ప్యాసివ్ ఇన్కమ్తోనే మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంది. సో ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు 50% ఫైనాన్షియల్ స్ట్రెంత్ని అచీవ్ అయినట్టు. ఓకే. సో ఈ కౌంట్ మీకు పెరుగుతూ పోయిందనుకోండి, లైక్ మీ ప్యాసివ్ ఇన్కమ్ 6 months 1 year మీకు ఇన్కమ్ రాకపోయినా మీరు మెయింటైన్ చేశారంటే అది 75% ఫైనాన్షియల్ స్ట్రెంత్ అనమాట. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే వర్డ్స్లో చెప్పాలంటే, నాకు ప్యాసివ్ ఇన్కమ్ ఒక 6 lakhs వచ్చిందనుకోండి, నా ఎక్స్పెన్సెస్ 1 lakh అనుకోండి. సో నేను 6 months ఏ వర్క్ చేయకుండానే మెయింటైన్ చేయగలను. అంటే నేను ఒక 50% అబోవ్ ఫైనాన్షియల్ స్ట్రెంత్లో ఉన్నానని అర్థం. అది నేను 1 year 2 years కూడా నా ప్యాసివ్ ఇన్కమ్తో నా మెయింటెనెన్స్ నేను మెయింటైన్ చేయగలను అనుకోండి, నా ఇల్లుని నేను రన్ చేయగలను వితౌట్ వర్కింగ్ అనుకోండి, అప్పుడు మీరు 75% ఫైనాన్షియల్ స్ట్రెంత్లో ఉన్నట్టు. సో ఇవి మినిమం అసెట్స్, మినిమమ్ మీ ఎవ్రీ పర్సన్కి ఆర్ ఎవ్రీ ఫ్యామిలీకి ఉండాల్సిందనమాట. ఓకేనా. సో నేనేం ఈజీ వేలో మీకు చెప్పాలంటే, మీ ఇంట్లో ఉన్న ప్రతి మనిషి పైన కొంచెం మనీ ఉండాలి బ్యాంక్లో, కొన్ని ఆస్తులు ఉండాలి, లైక్ ఇల్లులు, పొలాలు అట్లాంటివి ఉండాలి, కొంచెము బంగారం, వెండి ఉండాలి. ఇది మీరు ఈజీగా అనుకోవచ్చు. సపోజ్ అది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ పైన అనుకోండి, మీరు కంబైన్ ఫ్యామిలీ కింద లెక్క వేసుకోవచ్చు, ఆర్ ఇండివిజువల్గా కూడా లెక్క చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఇండివిజువల్ పర్సన్ ఎక్స్పెన్సెస్ ఒక 6 months బ్యాంక్లో మెయింటైన్ చేయడము, వాళ్ళకి కొంచెం గోల్డ్, కొంచెం సిల్వర్ ఉండడము యాజ్ పర్ లిమిట్స్, అండ్ వాళ్ళ ఇన్కమ్కి తగ్గట్టు ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉండడము, ఆ ప్యాసివ్ ఇన్కమ్తో వాళ్ళు వితౌట్ వర్కింగ్ ఒక 6 months 1 year 2 years 5 years కూడా రన్ చేయగలిగే కెపాసిటీ ఉన్నాం. ఇలాగా ఉన్నారంటే మీరు ఆల్మోస్ట్ 75% ఫైనాన్షియల్ స్ట్రెంత్ రీచ్ అయినట్టే. ఓకే. ఇప్పుడు మిగతా 25% ఎప్పుడంటే, మీరు ఇంకొకరికి హెల్ప్ చేసే స్టేజ్లో ఉండడం అనమాట. ఇప్పుడు మీరు ఫిలాంథ్రఫిస్ వాళ్ళందరినీ చూస్తే, వాళ్ళు ఇవన్నీ 75% ఫైనాన్షియల్ స్ట్రెంత్ రీచ్ అయిపోయినాక వాళ్ళు ఇంకొక 10 మందికి పెట్టే స్టేజ్లో ఉంటారు. సో సేమ్ సైకిల్ నేను 75% ఫైనాన్షియల్ స్ట్రెంత్కి ఏం చెప్పానంటే, ఈ 25%
మనం మిగతా వాళ్ళకి చేసే స్టేజ్లో ఉండడం. సపోజ్ ఇప్పుడు దాకా నేను బతకడానికి నాకు నా ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉపయోగపడింది. ఏంటి ఈ 75% ఫైనాన్షియల్ స్ట్రెంత్. సపోజ్ నా ఇల్లు మెయింటైన్ చేయడానికి ఒక మేనేజర్ని హైర్ చేసుకున్నాను అనుకోండి, లేకపోతే నా బిజినెస్ చేయడానికి ఒక ఎంప్లాయీని హైర్ చేసుకున్నాను అనుకోండి, వాళ్ళకి శాలరీస్ ఇచ్చి నేను ఎన్ని రోజులు మెయింటైన్ చేయగలుగుతున్నాను. ఓకే. అదర్వైజ్ ఒక ఎంప్లాయీ కింద చూసుకున్నాం అనుకోండి, రిటైర్ అయినాక వాళ్ళ పిల్లలు వాళ్ళు రిటైర్ అయినంత మాత్రం వాళ్ళ ఖర్చులు ఏం తగ్గవు. మళ్ళీ ఎస్పెషల్లీ మీకు కానీ ఫీమేల్ డాటర్స్ వీళ్ళందరూ ఉంటే వాళ్ళ పిల్లలు కనేటప్పుడు అట్లాంటప్పుడు కూడా ఖర్చులంతా మీరే పెట్టాల్సి వస్తుంది కదా. సో మీరు ఆ పెట్టే స్టేజ్లో ఉన్నారా? సో ఇలాగా ఫ్యామిలీ వైజ్ చూసినా బిజినెస్ వైజ్ చూసినా మీరు ఇంకొక పర్సన్కి అంటే మీ మనవాళ్ళకి పెట్టేది ఒక ఫ్యామిలీ సైడ్ ఆలోచిస్తే, లేదు బిజినెస్ సైడ్ ఆలోచిస్తే మీ ఎంప్లాయీస్కి పెట్టేదన్నమాట. వాళ్ళని మెయింటైన్ చేసే స్టేజ్లో మీరు ఉంటే మీరు 100% ఫైనాన్షియల్ స్ట్రెంత్ వచ్చినట్టే మీకు. సో అది ఎంత కౌంట్, మీరు ఒక్క ఎంప్లాయీని మెయింటైన్ ఆర్ ఒక్క ఎక్స్ట్రా ఫ్యామిలీ మెంబర్ని మెయింటైన్ చేసే స్టేజ్లో ఉన్నారా, లేక ఒక 2, 3, 4 అలాగా అది ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉన్నట్టు. సపోజ్ నేను ఒక ఎక్స్ట్రా పర్సన్నే మెయింటైన్ చేయగలను అనుకోండి, అది ఫ్యామిలీ మెంబర్ అయినా కానీ ఎంప్లాయీ అయినా కానీ నాకు 80% ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉన్నట్టు అనమాట. అదే ఇద్దరైతే 85, ముగ్గురు అలాగా మినిమం ఒక 5 మెంబర్స్ని మెయింటైన్ చేయగలిగితే ఈచ్ పర్సన్, అప్పుడు వాళ్ళు ఫుల్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ తెచ్చుకుంటున్నట్టు. ఓకే. సో ఇప్పుడు మీరు ఫిలాంథ్రఫిస్ట్స్ కానీ టైకూన్స్ కానీ వీళ్ళని చూస్తే వీళ్ళు 100% వాళ్ళ మెయింటెనెన్స్ల వరకు మనీ సంపాదించి వదిలేయరు. దే విల్ రిపీట్ దట్ ఆన్ అదర్ పర్సన్ అనమాట. ఎందుకంటే వాళ్ళు 24 అవర్స్ యాక్టివ్గా ఉండలేరు, వాళ్ళ బిజినెస్లు అంతా వాళ్ళే చేసుకోలేరు. ఈవెన్ మీ ఫ్యామిలీ కూడా చూస్తే ఒక్క పర్సన్ ఫ్యామిలీని మొత్తం చూస్తూ ఉండలేరు కదా. ఇట్స్ జనరేషన్స్కి మనం పాస్ చేయాల్సి ఉంటుంది, జనరేషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మన కొత్త పీపుల్ వస్తారు మన లైఫ్స్లోకి, వాళ్ళని కూడా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆ కెపాసిటీ మీకు ఉందా? ఉంటే ఎంతమందిని మీరు మెయింటైన్ చేయగలరు, వాళ్ళకి ఎంత లిమిట్స్ వరకు మీరు మెయింటైన్ చేయగలరు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే దాన్ని బట్టి మీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు నెంబర్ ఆఫ్ పీపుల్ మెయింటైన్ చేయడం అంటే, ఇప్పుడు కొంతమంది ఒక ఎక్స్ట్రా పర్సన్ని మెయింటైన్ చేయగలరు, బట్ అప్ టు వాళ్ళ ఎక్స్పెన్సెస్ 10,000 వరకే. డూ యూ థింక్ ఒక 10,000లో ఒక పర్సన్ సర్వైవ్ అయ్యే స్టేజ్ ఇప్పుడు ఉందని మీరు అనుకుంటున్నారా? అసలు అది ప్రాక్టికలీ పాసిబులేనా? ఓకే. సో మీరేమనుకుంటున్నారు, ఒక అదర్ పర్సన్ ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని మీరు మెయింటైన్ చేయాలనుకుంటే వాళ్ళకి మినిమం ఎంత అవుతుంది అనుకుంటున్నారు, కామెంట్ చేయండి. సో నేను అనుకోవడం ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్, రైట్? ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎంప్లాయీకి ఒక 10,000 శాలరీ ఇస్తున్నారు. ఆ 10,000కి ఆ ఎంప్లాయీ మీరు లైఫ్ లాంగ్ నేను 10,000 శాలరీ ఇస్తానంటే మీరు ఆ పర్సన్ మీ దగ్గర వర్క్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు కూడా హైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళ లైఫ్లో కూడా చేంజెస్ వస్తాయి, వాళ్ళకు కూడా ఈ కమోడిటీస్, ఈ గ్రాసరీస్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎమ్యూనిటీస్ అవి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అవన్నీ మీరు సమకూర్చేటట్టు ఉండాలి. ఇంకా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే నేను ఒక బిజినెస్ పర్సన్ అనుకోండి, నా దగ్గర ఒక ఎంప్లాయీ ఉన్నారు అనుకోండి, ఆ ఎంప్లాయీ ఆబ్వియస్గా ఎక్కడ ఉండాలనుకుంటారు? నాకు వర్క్ చేస్తున్నాడు కాబట్టి నాకు అకామిడేషన్లు అవన్నీ నేనే ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు, అపార్ట్ ఫ్రమ్ శాలరీ. ఓకే. సో సపోజ్ నేను నా అవుట్ హౌసే ఇచ్చాను అనుకోండి, నేను ఉట్టి హౌస్ ఇచ్చేస్తే డూ యూ థింక్ ఆ పర్సన్ నాకు లైఫ్ లాంగ్ వర్క్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? తను మళ్ళీ ఎమ్యూనిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, లైక్ ఒక ఫ్రిడ్జ్ ఉండాలి, వాషింగ్ మిషన్ ఉండాలి, ఒక ఏసీ ఉండాలి, ఒక బెడ్స్ ఉండాలి, అట్లా అంతా ఎక్స్పెక్టేషన్. దానికి కూడా ఖర్చు అవుతుంది కదా, అదంతా మెయింటైన్ చేసే స్టేజ్లో మనం ఉన్నాము. ఒక పర్సన్ అంటే జస్ట్ ఫుడ్ పెట్టేస్తే ఆ పర్సన్ మెయింటైన్ చేసినట్టు కాదు. మళ్ళీ ఆ పర్సన్కి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల చదువులు అవన్నీ కూడా వాళ్ళ మనీ దగ్గర నుంచి రావాలి. సో అవన్నీ ఇంపాక్ట్ ఉంటే ఆబ్వియస్గా మీ బిజినెస్ పైన ఇంపాక్ట్ చూపిస్తారు. సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేసే స్టేజ్లో మీరున్నారో లేదో చెక్ చేసుకోండి.
సో ఇప్పుడు దాకా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు కవర్ అయ్యాయో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. మీ చెక్ లిస్ట్ స్కోర్ ఏంటి, మీరు ఎంతవరకు ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉందన్న అనుకుంటున్నారో మీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ స్కోర్ కమెంట్ చేయండి. ఈ పాడ్కాస్ట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కావాలనుకుంటే మీరేమైనా టాపిక్స్ అవేమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కూడా కమెంట్ కానీ నా ఈమెయిల్ ఐడికి కానీ మీరు ఏ టాపిక్ పైన క్లియర్ ఐడియా కావాలనుకుంటున్నారో నాకు పింగ్ చేస్తే నాకు సెండ్ చేస్తే దాన్ని బట్టి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో బీ హ్యాపీ, కీప్ సేఫ్. థ్యాంక్ యూ. Okay, thank you for your love and support. Please like, share and subscribe my channel. Thank you. Bye.